ఇప్పుడు ఒక ఉదయం ప్రకాశవంతమైన పీటర్ గేట్ తెరిచి పెద్ద ఆకుపచ్చ లోహంలోకి వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు కొమ్మపై పీటర్ స్నేహితుడు అయిన ఒక చిన్న పక్షి కూర్చుంది. నిశ్శబ్దంగా ఉండండి, పక్షిని నిద్రపుచ్చండి. ఓడగది అప్పుడే ఒక బాతు చుట్టూ తిరుగుతూ వచ్చింది. పీటర్ ఆ ద్వారాన్ని మూసివేయలేదని ఆమె సంతోషించి మెటాలోని లోతైన చెరువులో మంచి ఈత కొట్టాలని నిర్ణయించుకుంది. వాళ్ళు వాదించారు. చెరువులో ఈత కొడుతున్న బాతు, ఒడ్డున నడుస్తున్న చిన్న పక్షి. అకస్మాత్తుగా పీటర్ దృష్టిని ఏదో ఆకర్షించింది. అతను గడ్డిలో ఒక పిల్లి క్రాలడం గమనించాడు. బాతు పీటర్ అని అరిచి వెంటనే చెట్టులోకి ఎగిరిపోయింది. బాతు కోపంగా పిల్లిపై కేకలు వేస్తుండగా తాత బయటకు వచ్చాడు. పీటర్ మెటాలోకి వెళ్లడంతో అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఒక తోడేలు అడవి నుండి వస్తే మీరు ఏమి చేస్తారు? పీటర్ తన తాత మాటలకు శ్రద్ధ చూపలేదు. అతనిలాంటి అబ్బాయిలు తోడేళ్లకు భయపడరు. కానీ తాతయ్య పీటర్ను చేతులతో పట్టుకుని అతన్ని ఇంటికి తీసుకెళ్లి గేట్ను పీటర్ వెళ్లిపోయిన వెంటనే అడవి నుండి ఒక పెద్ద బూడిద రంగు తోడేలు బయటకు వచ్చింది. ఒక క్షణంలో పిల్లి చెట్టు ఎక్కిపోయింది. బాతు అరవడం మొదలుపెట్టింది. ఆమె ఉత్సాహంలో చెరువు నుండి దూకింది. కానీ బాతు ఎంత కష్టపడినా అది తోడేలు నుండి తప్పించుకోలేకపోయింది. అతను దగ్గరవుతున్నాడు. ఆమెతో మాట్లాడటం, ఆపై అతను ఆమెను పట్టుకుని ఒక గుప్పెడు ఆమెని మింగేశాడు. ఇంతలో పీటర్ ఎటువంటి భయాందోళన లేకుండా మూసి ఉన్న ద్వారం వెనుక నిలబడి జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతను ఎత్తైన రాతిపైకి ఎక్కిపోయాడు. తోడేలు నడుస్తున్న చెట్టు యొక్క శాఖలలో ఒకటి గోడపైకి విస్తరించింది. కొమ్మను పట్టుకోవడం. పీటర్ బహుశా చెట్టుపైకి ఎక్కిపోయాడు. పీటర్ ఆ పక్షికి ఇలా చెప్పాడు, ఫ్లై డౌన్ మరియు తోడేలు తలపై చుట్టూ అతను మిమ్మల్ని పట్టుకోకుండా చూసుకోండి. ఆ పక్షి తన రెక్కలతో తోడేలు తలను దాదాపు తాకింది. తోడేలు కోపంగా అతని వైపు నుండి ఆ వైపుకి దూసుకువచ్చింది. పక్షి తోడేడిని ఎలా చింతపెట్టింది మరియు తోడేలు అతన్ని ఎలా పట్టుకోవాలనుకుంది మరియు తోడేలు దాని గురించి ఏమీ చేయలేకపోయింది. ఇంతలో పీటర్ ఒక లసో తయారు చేసి జాగ్రత్తగా దానిని కిందకు దించాడు. తోకతో తోక పట్టుకుని తన శక్తి మేరకు లాగింది. తాను పట్టుబడ్డానని భావించిన తోడేలు విముక్తి పొందడానికి ప్రయత్నిస్తూ అల్లరిగా దూకడం ప్రారంభించింది. కానీ పీటర్ ఆ త్రాడును చెట్టుకు కట్టాడు.
మరియు తోడేలు దూకడం వల్ల అతని తోక చుట్టూ ఉన్న తాడు మరింత గట్టిగా మారింది. సరిగ్గా అప్పుడే వేటగాళ్ళు అడవి నుండి బయటకు వచ్చారు. తోడేలు యొక్క జాడను అనుసరించి వారు వెళ్తుండగా కాల్పులు జరిగాయి. కానీ చెట్టులో కూర్చున్న పీటర్ కాల్చవద్దు అన్నాడు. బార్నీ మరియు నేను ఆ తోడేలును పట్టుకున్నాము. ఇప్పుడు అతన్ని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళడానికి మాకు సహాయం చేయండి. విజయోత్సవ ఊరేగింపును ఊహించుకోండి. పీటర్ తలకు ఉండేది. అతని తరువాత తోడేలును నడిపించే వేటగాళ్ళు. ఊరేగింపును ముగించి తాత, పిల్లి, తాతయ్య, వాళ్ళిద్దరిలో ఒకరిని తీసుకెళ్లి విందు చేద్దాం. ఈ కుండల కళల తరువాత తోడేలు పట్టుబడాలని వాటిని అలంకరిస్తారు. ఉత్పత్తి చేయబడిన తీసివేత